మిస్సమ్మ ఆత్మ నుంచెల్లి ఆరు వేరైన తర్వాత మిస్సమ్మకు ఒక్కసారిగా మండపం దగ్గరికి వచ్చేసరికి ఇక అటు ఇటు చూస్తూ ఉంటుంది. అదేంటి నేను మండపం దగ్గరికి ఎలా వచ్చానని చెప్పేసి మిస్సమ్మ ఆలోచిస్తుండగా ఈలోపు పిల్లలు అలా బయటకు వచ్చిన తర్వాత మిస్సమ్మ ఏంటి అలా చూస్తుంది అని చెప్పేసి మిస్సమ్మ అని చెప్పేసి పిల్లలందరూ కలిసి పిలిచిన తర్వాత ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఏంటి మిస్సమ్మ అలా ఉలిక్కి పడ్డావు, ఏం జరిగింది అని చెప్పేసి అంటుండగా అయినా నేను ఇక్కడికి ఎలా వచ్చానని చెప్పేసి అంటుండగా ఏంటి మిస్సమ్మ ఏం మాట్లాడుతున్నావు, సరే మనకు ఎక్కువ టైం లేదు పదండి లోపలికి వెళ్దామని చెప్పేసి పిల్లలు అంటుండగా దేనికి టైం లేదు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి మిస్సమ్మ అంటుండగా ఆరు బయట నిలబడి ఇక తను కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని చెప్పేసి మిస్సమ్మ అయోమయంలో పడిపోయి చూస్తూ ఉంటుంది. పిల్లలు కలిసి ఏంటి మిస్సమ్మ ఇలా మాట్లాడుతుంది, ఇప్పటిదాకా బాగానే ఉంది, ఇప్పుడు ఏం తెలియనట్టు మాట్లాడుతుంది ఏంటి అని చెప్పేసి అంజు అమ్ము అనుకుంటూ ఉంటారు. నేను నిజంగానే అడుగుతున్నాను ఇక్కడికి ఎలా వచ్చని చెప్పేసి మిస్సమ్మ ఆలోచిస్తుండగా పిల్లలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మరోవైపు ఆరు కాస్త కంగారు పడిపోతుంటుంది. అయ్యో మిస్సమ్మ ఏంటి ఇలా మాట్లాడుతుందని చెప్పేసి అనుకుంటుండగా అయ్యో మిస్సమ్మ ఇక్కడ ఏమని వచ్చావు, మనోహరి పెళ్ళి ఆపడానికి వచ్చావు, డాడీతో పెళ్లి చేయకుండా ఆపడానికి వచ్చి నేను ఎలా వచ్చాను చెప్పేసి అంటున్నావు, అంతేకాకుండా ఇక ఒక చిన్న పాప కథ కూడా చెప్పావు, అన్నీ మర్చిపోయావు మిస్సమ్మ, అయ్యో మిస్సమ్మ అని చెప్పేసి పిల్లలు కాస్త ఇక మిస్సమ్మ చేపట్టుకొని తీసుకెళ్తుండగా అయ్యో నిజంగా నేను తెలియదు అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చానని చెప్పేసి అంటుండగా మిస్సమ్మ రా అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తుండగా మిస్సమ్మ అయోమయంలో పడిపోయి అటు ఇటు చూస్తూ ఉంటుంది. మరోవైపేమో ఇక ఆరు కాస్త లోపలి పోవడానికి ట్రై చేస్తుండగా ఇక మరోవైపు గోర కాస్త అలా లోపలి పోకుండా బందీ చేస్తాడు. ఇక గుప్త మాత్రం ఈ విధంగా ఆరుతో అంటూ ఉంటారు. ఆరు కాస్త లోపలి పోవడానికి ట్రై చేస్తుండగా గుప్త కాస్త ఈ విధంగా అంటారు, ఇంత కష్టపడి నువ్వు బాలిక ఇక లోపలికి ప్రవేశించు, అసలు ఎందుకు ఇంత కష్టం అని చెప్పేసి గుప్త ఆరుతో విధంగా అంటూ ఉండగా బాలిక మదిలోకి నువ్వు వెళ్ళినా ఏమీ ఉపయోగం ఉండదు బాలిక అని చెప్పేసి గుప్త అంటుండగా మనోహరిపై నువ్వు చేసిన అక్రమాలు సాక్ష్యాలు ఉన్నాయా అని చెప్పేసి గుప్తా ఆరుతో అంటుండగా అది సమయానికి ఇక సాక్ష్యాలు లేవు, ఇక సాక్ష్యాలు పుట్టించే ఇక తనది ఇలా చేసిందని రుజువు తెచ్చేంత టైం కూడా నా దగ్గర లేదు గుప్తా అని చెప్పేసి ఆరు కాస్త అంటూ ఉంటుంది. కాదు నేను లోపలికి వెళ్ళి కన్విన్స్ చేసి చెప్పేంత టైం ఓపిక నా దగ్గర లేదు గుప్తా అని చెప్పేసి ఆరు కోపంగా అంటూ ఉంటుంది. పౌర్ణమి గడియలు అయిపోయేలోపు అని చెప్పేసి ఆరు కాస్త అంటుండగా అప్పుడు గుప్తా అడుగుతాడు, అయిపోయేలోపు బాగి మెడలో మా ఆయన తాళి కట్టేలా చేస్తానని చెప్పేసి ఒకసారిగా ఆరు మాట విని గుప్తా షాకే చూస్తూ ఉంటారు. మరోవైపు పిల్లలు కాస్త మిస్సమ్మ లోపలి తీసుకెళ్లిన తర్వాత మిస్సమ్మ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ సార్ నన్ను చూశాడనుకో ఇక ఎన్ని మాటలు అంటాడో, నేను రేషానికి ఇలా బయటికి వచ్చాను, ఇప్పుడు నన్ను సార్ ఇక్కడ చూశాననుకో నానా మాటలు అంటాడని చెప్పేసి ఇక మరోవైపు మిస్సమ్మ అలా దాక్కొని చూస్తూ ఉంటుంది. ఇక రూమ్లో కాస్త ఒక్కసారిగా అలికిడి వినబడుతూ ఉంటుంది. ఇక్కడ ఆరు కాస్త ఇక ఎలాగైనా మిస్సమ్మ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా ఇక పెళ్లి చెడగొట్టాలని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఆరు రావడానికి వీలు పడక ఇక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపేమో పీటల మీద కూర్చున్న అమర్ కాస్త బాధలో ఇక అలా బాధపడుతూ చూస్తూ ఉండగా దూరం వైపు మిస్సమ్మ కాస్త అమర్ని చూస్తూ ఉంటుంది. ఇక్కడ గుప్త కాస్త ఈ విధంగా అంటాడు, నువ్వు నిర్ణయించుకున్నది మహాపాపం అని చెప్పేసి గుప్తా ఆరుతో అంటూ ఉంటాడు. కాదు గుప్తా గారు, నేను చేయాల్సింది మహాకార్యము అని చెప్పేసి ఈ విధంగా ఆరు గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆయనను 2 జీవితాలు మూడిపెట్టడు అధికారం నీకు ఎవరిచ్చారు అని చెప్పేసి గుప్తా ఆరును అడుగుతూ ఉంటాడు. పైవాడు ఎప్పుడో అనుకున్నాడు గుప్తా గారు, అందుకే వాళ్ళిద్దరిని కలపక ముందే వాళ్ళిద్దరి దారుల్ని కలిపాడు. నా తాళి ఎప్పటికైనా తనకే దక్కాల్సింది కాబట్టి నేను చనిపోయిన వెంటనే నా తాళి తన దగ్గరికి చేర్చాడు అని చెప్పేసి ఆరు గుప్తకు చెప్తూ ఉంటుంది. నిర్ణయించుకున్నాడు ఆ పైవాడు కాబట్టే నేను ఎలాగైనా ఇక ఇద్దరికి ముడి వేస్తాను, ఎలాగైనా ఈయనతో బాగి మెడలో తాళి కట్టిస్తానని చెప్పేసి అంటుండగా ఇది మహాపాపము బాలికని చెప్పేసి అంటుండగా ఇది నిజంగానే చేయబోతున్నాను, ఇక ఎలాగైనా నేను పౌర్ణమి గడియ లోపలికి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. ఇక తన మంత్రశక్తులతో పంపించమని గుప్తను అడుగుతూ ఉంటుంది. లేదు బాలిక అని చెప్పేసి అంటుండగా గుప్తా గారు ఎలాగైనా నన్ను లోపలికి పంపించాలి అని చెప్పేసి ఈ విధంగా ఇక గుప్తను రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే గుప్తా ఆలోచించుకొని ఇక ఆరును లోపలికి వెళ్ళేలా చేస్తాడు.
ఇక లోపలికి వెళ్ళిన ఆరు కాస్త మిస్సమ్మ కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది. మిస్సమ్మ కాస్త కంగారు పడుతూ ఇక అమర్ కంట కనబడకుండా ఒకవైపున ఉంటుంది. ఇక మనోహరి కాస్త లోపల రెడీ అవుతూ ఇక ఎలాగైనా అమర్ ఇక నా వాడు కాబోతున్నాడు, ఇప్పుడు ఎవ్వరు ఏ అడ్డంకి లేదు, ఇక నేను ఒక్కొక్కరిని ఒక ఆట ఆడుకోబోతున్నాను చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపేమో ఆరు కాస్త లోపలికి ఎంటర్ అవుతుంది. ఇక ఎలాగైనా నీకును అమర్కి పెళ్ళి జరగనివ్వను మనోహరి అని చెప్పేసి ఆరు ఇక మనోహర్ చూసుకుంటూ ఈ విధంగా అనుకుంటుంటుంది. ఇక మిస్సమ్మ కోసం అటు ఇటు చూస్తూ మిస్సమ్మ ఒక్కసారిగా అక్కడ నిలబడం చూసిన ఆరు కాస్త ఒక్కసారిగా మిస్సమ్మ ఆత్మలోకి వెళ్ళిపోతుంది. ఆరు ఒక్కసారిగా ఆరు అవతారం ఎత్తిపోతుంది. ఇక తను పెళ్లి కూతురులా రెడీ అవుతుంది. ఇక బాగి కాస్త ఆరు రూపంలో వచ్చిన తర్వాత ఎలాగైనా మనోహర్ని ఆపాలని చెప్పేసి మనోహర్ వెంటనే లాక్ చేస్తుంది. తన అవతారంలో పెళ్లి కూతురు గెటప్లో కాస్త తను ఇక పెళ్లి మండపం దగ్గరికి వస్తుంది మిస్సమ్మ కాస్త. ఇక మరోవైపేమో డోర్ లాక్ అయిపోతుంది. డోర్ తీద్దామని ఆరు కాస్త వస్తే డోర్ ఓపెన్ కాకపోయేసరికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. డోర్ కొడుతూ ఉండగా ఇక్కడ కళ్యాణ మండపం దగ్గరికి వచ్చిన ఇక మిస్సమ్మ కాస్త పీటల మీద కూర్చుంటుంది. పంతులు గారు మంత్రాలు చదువుతుండగా మిస్సమ్మ కాస్త అమర్ పక్కన కూర్చుంటుంది. ఇక లోపల మనోహర్ కాస్త డోర్ కొడుతూ ఉంటుంది. ఇక లీలా మాత్రం పెళ్లి మండపం దగ్గరే నిలబడుతుంది గుప్తతో మాట్లాడుకుంటూ. ఇక అతనితో అలా స్వీట్ డ్రీమ్లో మాట్లాడుతూ ఉండగా మరోవైపేమో మిస్సమ్మ ఇక ఆరు రూపంలో ఉండి అలా పెళ్లి మండపం దగ్గర కూర్చుంటుంది. ఇక పిల్లలు కాస్త అసలు మిస్సమ్మ ఎక్కడికి వెళ్ళింది, ఇంతసేపు ఇక్కడే ఉండాలి కదా అని చెప్పేసి ఇక పెళ్లి జరగబోతుంది, మనోహరి ఆంటీతో పెళ్లి జరగబోతుంది. ఇక మిస్సమ్మ ఏదో చేస్తానంది, ఇప్పటి వరకు మిస్సమ్మ ఏం చేయలేదు అని చెప్పేసి పిల్లలు కాస్త కంగారు పడిపోతూ ఉంటారు. పెళ్లి మండపంలో కూర్చుంది మిస్సమ్మ అని తెలుసుకోకుండా ఇక పిల్లలు మిస్సమ్మ కోసం అటు ఇటు చూస్తూ ఉంటారు. ఈలోపు మాత్రం బుర్కాలో ఉన్న మిస్సమ్మను ఇక ఒక్కసారిగా చూడడానికి ట్రై చేస్తుండగా అమర్ కాస్త కంగారు పడిపోతూ ఇక పెళ్లి జరుగుతుంది అని చెప్పేసి బాధలో ఉంటారు. పిల్లలు కూడా బాధపడుతూ ఉంటారు. మనోహర్ ఆంటీ మెడలో ఇక డాడీ తాళి కట్టబోతున్నాడు అని చెప్పేసి మిస్సమ్మ ఆపుతాంది. మిస్సమ్మ వెళ్ళిపోయినట్టుంది అని చెప్పేసి పిల్లలు కూడా డల్గా అయిపోతారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉండగా మరోవైపేమో మనోహరి కాస్త రూమ్లో డోర్ కొడుతూ ఉంటుంది. అసలు ఎవరు ఈ లాక్ చేసింది, ఫోన్ మాత్రం సిగ్నల్ ఉండరు, ఫోన్ చేసి ఇక చాలా కోపంగా ఫోన్ను పగల కొడుతుంది. ఇక్కడ ఈలోపు మంత్రాలు చదివిన తర్వాత పంతులుగాలు ఇక అమ్మాయి మెడలో తాళి కట్టేయని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే ఇక మనోహరి అక్కడ రూమ్లో కంగారు పడుతుండగా ఇక్కడ అమర్ కాస్త బాగి మెడలో తాళి కట్టేస్తాడు. ఇక ఇక్కడ వీళ్ళనుకుంటారు పిల్లలు కాస్త మనోహర్ ఆంటీ మెడలో తాళి కట్టారు డాడీ అని చెప్పేసి బాధలో ఉండిపోతారు. ఈలోపు మెడలో తాళి కట్టింది మిస్సమ్మ మెడలో తాళి కట్టేస్తారు. ఇక ఆరు ఆత్మ మిస్సమ్మలో ఉంటుంది. ఇక ఒక్కసారిగా మిస్సమ్మ ఆత్మ నుంచలి ఆరు దూరం అయిపోతుంది. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. అలా వెంటనే తను కప్పిన బురక కాస్త పెళ్లి బురక ఒక్కసారిగా తీసేసరికి ఇక పీటల మీద కూర్చుంది మిస్సమ్మ. ఒక్కసారి మిస్సమ్మ చూసి అందరూ షాక్ అయిపోతారు, పిల్లలు కూడా. మరి వచ్చే అప్కమింగ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? లేట్ చేయకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్